క్రాబ్స్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేను సింపుల్గా చెప్తాను. హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ శ్రావ్య ఫ్రమ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. సో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రౌన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మెటల్ క్రౌన్స్. ఇప్పుడు ఇవి ఎవరు వాడట్లేదు. మెటల్ క్రౌన్స్ ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి ఎక్కువగా దవడ పంటికి సపోర్ట్ గట్టిగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం గట్టిగా ఏమైనా కొరికినా కూడా క్రౌన్స్ వల్ల మనకి ఏ ప్రాబ్లము ఉండదు, బ్రేక్ కూడా అవ్వవు. కాకపోతే ఈ మెటల్ క్రౌన్స్తో ఏంటి అంటే ఏస్థెటిక్స్, అంటే కనబడడానికి చూడడానికి బాగుండవు. సో ఇప్పుడైతే ఇది ఎవరు వాడట్లేదు. కానీ చిన్న పిల్లలకి రూట్ కెనాల్ చేసిన తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ క్రౌన్స్ అని ఇస్తారు. సో ఇవెందుకు ఇస్తారు అంటే చిన్నపిల్లలు మంచిగా బ్రష్ చేసుకోకుండా ఉండడం, లేదు అంటే గట్టిగా ఏమైనా తినడము, వాళ్ళకి గ్రైండింగ్ హ్యాబిట్స్ అలాంటివి మనకి తెలియకుండానే వాళ్ళు చేస్తుంటారు. అవిటి నుంచి టీత్ ప్రొటెక్షన్ కోసం అని మెటల్ క్రౌన్స్ ఇస్తారు వాళ్ళకి. సో ఇంకొకటి వచ్చేసి పిఎఫ్ఎం, అంటే పోర్సెలిన్ ఫ్యూజ్డ్ మెటల్ అని. ఇదేంటి అంటే ట్రెడిషనల్ మెథడ్, అంటే ఈ మెటల్ని కరిగించి మన క్రౌన్ రూపంలో తయారు చేస్తారు. సో ఇదేంటి అంటే స్ట్రాంగ్గాను ఉంటుంది అండ్ పైన సెరామిక్ లేయరింగ్ రావడం వల్ల ఏస్థెటిక్గాను ఉంటుంది. కాకపోతే దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని ఇయర్స్ తర్వాత సెరామిక్ అనేది చిప్ ఆఫ్ అయిపోతుంది. ఈ పిఎఫ్ఎం అనేది చాలా ట్రెడిషనల్ అండ్ ఓల్డ్ మెథడ్. ఇప్పుడు కొత్తగా వచ్చేది సేమ్ మెటల్ సెరామిక్ క్రౌన్స్ అంటే డిఎంఎల్ఎస్, అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్. అంటే ఇవి 3D ప్రింటింగ్తో తయారు చేస్తారు. ఈ లోపల ఉండే మెటల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో అది 3D ప్రింటింగ్తో తయారు చేస్తారు, దానిపైన సెరామిక్ యాడ్ చేస్తారు. సో ఇది చాలా అడ్వాన్స్డ్ మెథడ్. ఒకవేళ ఇది మనం మెటల్ సెరామిక్ క్రౌన్స్లో చూసుకుంటే దీంతో కూడా ప్రాబ్లమ్ సేమ్ అండి. ఒకవేళ గట్టిగా కొరికినా కొన్ని ఇయర్స్ తర్వాత, ఇప్పుడే అని చెప్పట్లేదు కానీ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఆ మెటల్ అనేది చిప్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ బాగా గ్రైండింగ్ హ్యాబిట్ ఉంది అంటే మాత్రం ఇది ఏస్థెటిక్గాను బాగుంటుంది అండ్ ఈవెన్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జిర్కోనియా క్రౌన్స్. ఈ జిర్కోనియా క్రౌన్స్ అనేవి చాలామంది వింటూనే ఉంటారు, ఎందుకంటే ఇవి ఏస్థెటిక్స్లోను స్ట్రెంత్లోను చాలా బెస్ట్ అనమాట ఇప్పుడు. సో ఈ జిర్కోనియా క్రౌన్స్ ఏంటి అంటే మొత్తం జిర్కోనియా డైఆక్సైడ్ అన్న మెటీరియల్తో తయారవబడుతుంది. సో ఈ జిర్కోనియా క్రౌన్స్ అనేవి మనకి పోస్టీరియర్ అండ్ యాంటీరియర్లో కూడా బాగా పనిచేస్తాయి. మెయిన్గా ఏంటి అంటే ఇవి ఏస్థెటిక్గాను బాగుంటాయి, స్ట్రెంత్ కూడా బాగుంటుంది అండ్ ఈవెన్ ఫంక్షనాలిటీ కూడా బాగుంటుంది. కాకపోతే దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇవి బ్రిడ్జెస్కి అంత రికమెండ్ చేయరు, అది కూడా కొంతమందిలోనే. ఎందుకు అంటే కొంతమందికి బ్రక్సిజం అంటారు, అంటే పళ్ళని ఇలా గ్రైండ్ చేసే హ్యాబిట్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళలో ఈ జిర్కోనియా బ్రిడ్జెస్ అనేవి తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, లేకపోతే పైన పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ జిర్కోనియా టూత్ సపోర్ట్ ఉన్నన్ని రోజులు బాగుంటుంది, కాదు బ్రిడ్జ్ అంటే ఇప్పుడు ఇటు టూత్ సపోర్ట్ ఉండి మధ్యలో ఒక పాయింట్కి అంటే సపరేట్ టూత్ సపోర్ట్ లేని క్రౌన్ ఏదైతే ఉందో అక్కడ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జిర్కోనియా అన్నిట్లోనూ బెస్ట్, కాకపోతే ఈ గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళ దాంట్లో ఈ బ్రిడ్జ్ అనేది కొంచెం ఆలోచించాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు అడ్వాన్స్ డెంటిస్ట్రీలో వచ్చేవి ఈమాక్స్ క్రౌన్స్. ఈ ఈమాక్స్ క్రౌన్స్ ఏంటి అంటే లిథియం డైసిలికేట్ అనే మెటీరియల్తో తయారు చేయబడతాయి. సో ఇవేంటి అంటే మనకి యాంటీరియర్ టీత్, అంటే ముందు పళ్ళకి చాలా ఏస్థెటిక్గాను, అంటే చూడడానికి చాలా న్యాచురల్గాను కనిపిస్తాయి. ఈ పోస్టీరియర్ టీత్కి పనికిరావు, ఓన్లీ యాంటీరియర్ టీత్. ఎందుకు అంటే మాత్రం ఇవి చాలా గ్లాస్ టైప్ మెటీరియల్ అండి. అంటే ఇప్పుడు మన న్యాచురల్ పళ్ళు ఎలా అయితే కనిపిస్తాయో సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ ఈమాక్స్ క్రౌన్స్ కూడా కనిపిస్తాయి. సో పోస్టీరియర్లో అంత అవసరం పడదు. సో యాంటీరియర్లోనే అంటే ఈమాక్స్ క్రౌన్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ కాకుండా ఇంకొకటి సెరామిక్ ఫేసింగ్ క్రౌన్స్ అని ఉంటాయి. అవేంటి అంటే లోపల నుంచి మొత్తం మెటల్ ఉంటుంది అండ్ బయటికి కనిపించేది, అంటే ఇక్కడ ఒకవేళ ఇటు అనుకోండి బయటికి కనిపించే పార్ట్ మాత్రమే సెరామిక్. ఒకవేళ ముందు పళ్ళకు అనుకోండి లోపల సైడ్ ఏమో మెటల్ ఉంటుంది అండ్ ముందుకు కనిపించేది సెరామిక్. ఇవెందుకు ఇస్తాము అంటే ఒకవేళ మనకి మన రెండు పళ్ళు తగులుతున్నప్పుడు క్లియరెన్స్ ఎక్కువ లేకున్నప్పుడు, అంటే మనం టూత్ గ్రైండ్ చేశాక పై పంటికి కింద పంటికి గ్యాప్ ఎక్కువ లేనప్పుడు ఈ సెరామిక్ ఫేసింగ్ క్రౌన్స్ అనేవి ఇస్తాం. మెయిన్గా క్లియరెన్స్ లేనప్పుడు మాత్రమే ఇలాంటివి సజెస్ట్ చేస్తాం. ఇవి కొంతమందికి ఏస్థెటిక్గా బాగానే ఒక వరకు అయితే బాగానే ఉంటుంది, కాకపోతే ఇంకా మెటల్ క్రౌన్ కావాలి, స్ట్రాంగ్గా ఉండాలి అండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంది అన్నప్పుడు మాత్రమే ఈ సెరామిక్ ఫేసింగ్ క్రౌన్స్ వాడతాము. సో ఇవన్నిట్లో నాకేది బెస్ట్ అంటే మాత్రం మీ టూత్ని బట్టి క్రౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి చీప్ క్రౌన్
కాస్ట్లీ క్రౌన్ అని చూసుకోకుండా మీ టూత్కి ఏది బెస్ట్ క్రౌన్ అనేది మీ డెంటిస్ట్ సజెషన్ తీసుకొని మాత్రమే మీరు ఆ క్రౌన్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి క్రౌన్ సెలెక్షన్ అనేది లుక్స్ బట్టి కాదు, ఈ బైటింగ్ ఫోర్స్ స్ట్రెంగ్త్ బట్టి కూడా చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదండి ఇప్పుడు క్రౌన్స్ గురించి, క్యాప్స్ గురించి మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంది అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లియస్ట్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.